స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రస్తుత ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణల మధ్య వ్యక్తిగత దూషణల యుద్ధం చిలికి గాలివాన్లా మారింది. అయితే ఈ వ్యక్తిగత దూషణల వెనుక కారణమేంటి? నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. నియోజకవర్గంలో రోజు రోజుకి రాజకీయాలు అయితే హీట్ ఎక్కుతున్నాయి. మొన్నటి వరకు ప్రస్తుత ఎమ్మెల్యే కవంపల్లి మాజీ ఎమ్మెల్యే రసమయ్య మధ్యన మాటల యుద్ధం కొనసాగగా ఇప్పుడు ఇటు టీఆర్ఎస్ ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ శ్రేణుల మధ్యన మాత్రం మాటల తూటాలైతే పేలుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అంటే ఇక్కడ ఈ మానకొండ నియోజకవర్గంలోని ఈ పొత్తూరు నుంచి గుండ్లపల్లి వరకు ఏదైతే రోడ్డు ఉందో దీన్ని గత బీఆర్ఎస్ పాలనలో 72 కోట్లతోటి శాంక్షన్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పాలకులు పూర్తి చేయని పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ఉన్న ఒక వివాదం అయితే కొనసాగుతుంది. దీంతో ఈ వివాదం చివరికి వ్యక్తిగత దూషణ కూడా కొనసాగుతుంది. అటు బీఆర్ఎస్ అంటే కవ్వంపల్లి కామలీల నారాయణ కేకులు తినడం మూతులు లాగడం తప్ప వేరే లేదని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ చెప్తే రసమయ్య అంటేనే రాసలీల అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక వివాదాన్ని అయితే తీసుకొచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వివాదం మాత్రం ఇరు పార్టీల మధ్యన మరింత రాజకీయాలను వేడి చేసిందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనతోటి ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించిన ఇక్కడి గ్రామ సర్పంచులతో పాటు మండల అధ్యక్షుడు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అన్న, ఇప్పుడు మానకొండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఏం జరుగుతుంది? అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఎలాంటి పోటీ లేదు, ఎలాంటి విభేదాలు లేవు. కావాల్సిందన్న ప్రజా సమస్యల గురించి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 18 నెలలు అవుతుంది. 18 నెలల కంటే పూర్వం 3 నెలలు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అది ఏంటంటే రోడ్డు మారుమూల ప్రాంతం రోడ్డు డబల్ రోడ్డు కావాలని ఒక జేఏసీ ఏర్పాటు చేసి యువకులతోటి అప్పుడున్నటువంటి రసమయ్య గారిని తిట్టిపిచ్చిండు, ధర్నాలు చేయించిండు, తన మీద అన్నీ చేయించిండు. అప్పుడు ఆయన బాధ వశపడక రోడ్డు వాస్తవంగా అవసరము, ప్రజలకు అవసరం అని చెప్పి గుర్తించి తను కేసీఆర్ దగ్గరికి పోయి మొరబెట్టుకొని కేవలం ఒకే రోజు లోపల 72 లక్షలకు ప్రొసీడింగ్ తీసుకొచ్చిండు. 72 కోట్లకు ప్రొసీడింగ్ తీసుకొచ్చిండు. శాంక్షన్ ఆర్డర్, టెక్నికల్ ఆర్డర్, మొత్తము అగ్రిమెంటు ఆర్డర్ కూడా ఆయన మేము మన స్టోన్ కూడా వేసినాం, ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిన దాన్ని కేవలం అధికారంలోకి వచ్చిన ఎలక్షన్ కోడ్ రాగానే కొద్ది పని స్టార్ట్ అయింది. పని స్టార్ట్ అయినాక గుళ్ళపల్లి గ్రామం వరకు స్టార్ట్ అయినాక కేవలము అధికారంలో ఉండి పైసలు రిలీజ్ చేసి పని చేయించవలసింది పోయి ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులు అయితే ఉన్న రోడ్డుని జరగొట్టిన కంకర పోస్తే ఇప్పుడు బస్సు వాళ్ళకి కానీ బస్సులు మొత్తం బంద్ అయినాయి. ఈ రోడ్లో బస్సులు బంద్ అయినాయి. స్కూల్ బస్సులు పోవడానికి ఇబ్బంది అయింది, ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది ప్రజా సమస్య అని చెప్పి మేము పోరాటం చేసినప్పుడు అడిగినప్పుడల్లా ప్రజా సమస్య గురించి ప్రశ్నించినప్పుడల్లా ఏదో వ్యక్తిగత దూషణలు కాంగ్రెస్ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టియడం, రసమైంది తీయడం. అంటే అన్న, రసమయ్య పాలనలోనే నిర్లక్ష్యంగా వివరించారు మానకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందలేని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అసలు రసమయ్య పాలనలో అభివృద్ధి చెందలేదనడానికి అస్సలే ఆస్కారం కాదు. ఇప్పుడు కవ్వంపల్లి గారికి ఏ గ్రామానికి పోయినా కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఊరూరు గ్రామ పంచాయతీలు, ఊరూరు వారసంతలు, ఊరూరు పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్, రైతు వేదిక, వారసంతలు, మన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం, మన వైకుంఠధాం, ప్రతి గ్రామానికి ఇవన్నీ, మళ్ళీ ఇంకా మహిళా సమైక్య భవనాలు, ప్రతి కుల సంఘాలు, ఇన్ని రకాల అభివృద్ధి అయింది. మారుమూల ప్రాంతాన్ని మండలం చేసిండు. దానిలో ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్ చేస్తే మొన్న నువ్వు రిబ్బన్ కట్ చేసినాం. మా హయాంలో రసమయ్య గారు చేసినటువంటి హెల్త్ సబ్ సెంటర్కు మీరు రిబ్బన్ కట్ చేశారు. అభివృద్ధి చెందడానికి అవసరం అంటే ఇంకా కాళేశ్వరం నుంచి నీళ్ళను ప్రతి గ్రామానికి కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మొత్తం రైతులకు సాగునీరు అందించిండు, గ్రామ ప్రజలందరికీ తాగునీరు అందించిండు. ఇన్ని రకాల కూడా అభివృద్ధి చెందిన తర్వాత మీరు 18 నెలల్లో చేసింది శూన్యం. చెయ్యమని అడుగుతున్నాం. మేము ప్రజలకు చేయండి, మాకేం అవసరం లేదు. మీరు ప్రజలకు చేయండి, ప్రజల మెప్పు పొందండి. మీరు అధికారంలో ఏ విధంగా అయితే వచ్చారో, ఎందుకంటే ఆయన ఏం చేస్తలేడు నేను చేస్తా, ఆయన ఏం చేస్తలేడు నేను 6 గ్యారంటీలు ఇంటింటికి తిరిగిండ్రు. మీరు అదే విధంగా ప్రజా సమస్యల మీద దృష్టి సారించండి. వ్యక్తిగత దూషణలకు అనేది పోవద్దు, ప్రెస్ మీట్లు పెట్టి తిట్టియద్దు. మేము ఎవరిని తిట్టలేదు. అన్న అంటే వ్యక్తిగత దూషణ మొదలు పెట్టింది మీరే కదా. కవ్వంపల్లి అంటేనే కామలీల సత్యనారాయణ అని కేకులు తినడం, మూతులు నాకడం అనేది మీ నుంచే మొదలైంది కదా? లేదు. ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి రాసలీల రసమే అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాతనే ఈ కవంపల్లి అని అది వాళ్ళ పెద్ద మనుషుల ముచ్చట. మేమైతే కార్యకర్తలుగా మేము ఎవరిని దూషించట్లేము. మేమేందంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ప్రజా సమస్యల మీద పోరాడి చేస్తున్నాం. వాళ్ళ హోదాకు తగ్గట్టు వాళ్ళ హోదాకు తగ్గట్టు ఇద్దరు మెసులుకోవాలి. ఎవరైనా పర్లేదు, ఎవరు అనుకోవద్దని కోరుతా ఉన్నాం. ప్రజా సమస్యల గురించి సరే ఊకే ఏం చేసిండు 15 ఏళ్ళ రసమే అంటున్నావు. సరే, తను అభివృద్ధి చేసింది ఇప్పటిదాకా చెప్పినాం. ఇన్ని రకాల అభివృద్ధి ఉంది. అయినా అప్పటికి నేను గెలిపించారు. మరి మీరు గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ప్రజా సమస్యలను దృష్టి సారించమని అంటున్నాం తప్ప మిమ్మల్ని వేరే అంటలేము కదా. 2 సంవత్సరాల నుంచి మీరేం చేస్తారో చెప్పండి. ఇప్పుడు స్థానిక సంస్థలు వచ్చేస్తున్నాయి. ఈ వేళ మండల అధ్యక్షుడిగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ గెలిపించడానికి?
మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల వైఫల్యాలను తీసుకుపోతాం. మేము వేరే వ్యతిరేక ప్రచారం చేయం, వారి మీద దుష్ప్రచారం చేయం. వారు ఇంటింటికి తిరిగి ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిర్రో అవే 6 గ్యారంటీల వైఫల్యం తీసుకెళ్తాం ప్రజలకి. తీసుకెళ్లి వారు చేసినటువంటి వైఫల్యాలనే మేము ఆదరణ పొంది ప్రజల ద్వారా ప్రతి గ్రామంలో స్థానిక సంస్థలలో మేము ఖచ్చితంగా పాగా వేస్తాం. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే గెలుస్తారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు గెలవరు. అంటే ప్రధానంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనే ఇక్కడ ఈ వివాదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే మనం చూస్తున్నామో ఇదే గుండ్లపల్లి టు పొత్తూరు 22 కిలోమీటర్ల ఈ రోడ్డు. దీనికి గత బీఆర్ఎస్ పాలనలో అప్పుడు 72 కోట్లతో శాంక్షన్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడిచిపోయినా కూడా ఇప్పటివరకు దీన్ని కనీసం పూర్తి స్థాయిలో కూడా చేయని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో దీనిపై అయితే అటు ఎమ్మెల్యే కవ్వంపల్లి దగ్గరికి వెళ్తే నిధులు లేవు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి దబాయించి మాట్లాడుతుందని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అమరావతిలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ